ప్రభుత్వ హత్యే పెద్దలను కాపాడే కుట్రై కాపు యువకుడు సాయి కృష్ణ హత్య కేసులో కీలక పరిణామాలు. నిన్న సిఐ నాగరాజును అనే వ్యక్తిని రిమాండ్ రిపోర్ట్ ఇచ్చేసి ఆయన్ని సిట్టు కాస్త రిమాండ్కి తరలించడం జరిగింది. ఆ రిమాండ్ రిపోర్ట్ చూస్తే విస్తుగొలిపే అంశాలు బయటకు వస్తా ఉన్నాయి. ఎంత దుర్మార్గం! పోలీసులు ఒక యువకుడిని లాకప్ డెత్ చేసి సాక్ష్యాధారాలు మాయం చేసి శవాన్ని మాయం చేసి ఆఖరికి బూడిదను కూడా మాయం చేసి ఇంత దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్లో జంగిల్ రాజు నడుస్తా ఉంటే ఎంత దుర్మార్గం అంటే, వాస్తవంగా ఎవరైనా సరే అనాథ శవం అని చెప్పేసి తగలబెట్టేటప్పుడు తుంటి ఎముక తీయాలి, తర్వాత అతనికి సంబంధించినటువంటి పంచనామా చేయాలి, పంచనామాతో పాటుగా ఫోటోలు తీయాలి, ఫోటోలు తీసి పత్రికా ప్రకటన ఇవ్వాలి, పత్రికా ప్రకటన ఇచ్చిన తర్వాత 72 గంటల తర్వాత ఆయన అరెస్ట్ చేయాలి. ఇదంతా ఫార్మాలిటీ. కానీ శవం మాయం, సిసి ఫుటేజ్ మాయం, ఈ సాక్ష్యాధారాలు మొత్తం మాయం. ఎంత దుర్మార్గం అంటే, హత్యా సమయం, ప్రదేశం, ఆయుధం ప్రస్తావనే లేకుండా, ఏ ప్రస్తావన లేదు రిమాండ్ రిపోర్ట్ లో. అసలు సాక్షులు ఎవరు, ఆ ప్రస్తావన లేదు. అసలు నిందితుడు ఎవరు, ఆ ప్రస్తావన లేదు. ఏమీ లేకుండా సాయి కృష్ణ హత్య ఉదంతం ఏదైతే ఉందో ఇది ప్రభుత్వ హత్య. ఇది పోలీసులు చేశారంటే ప్రభుత్వం చేసినట్టే. ఈ ప్రభుత్వ హత్య మీద ఎలాంటి ప్రస్తావన లేకుండా రిమాండ్ రిపోర్ట్ చేశారంటే ఇంతకు మించిన దుర్మార్గమైన చర్య ఒకటి ఉంటుందా? నిజంగా ఇందులో పెద్దల ప్రమేయం లేకపోతే ఎందుకని చెప్పి దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగకుండా, దర్యాప్తు ఏదైతే ఉందో నిజాన్ని నీరుగార్చే విధంగా, నిజాన్ని తుంగలో దొక్కే విధంగా జరుగుతుంది అనే విషయాన్ని నిజంగా చెప్పాలి. ఇది ఆ రిపోర్ట్ చూస్తే, రిమాండ్ రిపోర్టు తూతూ మంత్రంగా ఏదో కేసులో నుంచి సిఐ నాగరాజును కాపాడాలి, ప్రభుత్వ పెద్దలను కాపాడాలి అన్న ఉద్దేశంతో ఆ రీతిలోనే దర్యాప్తు సాగుతుంది తప్పిస్తే బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులకి అండగా, బాధితులకి న్యాయం చేసే విధంగా దర్యాప్తు కొనసాగట్లేదు. అందుకే మొట్టమొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది. ఈ దీంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వెలుగులోకి రావాలి, అందరికీ శిక్ష పడాలి అంటే ఖచ్చితంగా సిబిఐ ఆధ్వర్యంలో దర్యాప్తు జరగాలి. ఆ సిబిఐ దర్యాప్తు కూడా ఎలా జరగాలంటే హైకోర్టు పర్యవేక్షణలో లేదా సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో జరిగితే మాత్రమే నిజమైన దోషులు బయటకు వస్తారు. లేకపోతే నాగరాజును మాత్రమే బలి చేసి ఈ ప్రభుత్వ పెద్దలు, ఈ హత్య వెనక ఎవరున్నారో వాళ్ళందరూ కూడా తప్పించుకునే అవకాశాలు ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది.